హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీ విజయ్. వెల్కమ్ టు చౌకబేరం. నేను నా ఇంట్రడక్షన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేసి చాలామంది నాకు మెసేజ్లు పెట్టి అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే షేర్ చేయమని. ఆ ఆపర్చునిటీ నిజంగా అవసరం. ఈ పర్టికులర్ పాండమిక్ టైంలో అందరికీ ఆపర్చునిటీ అవసరం. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఆపర్చునిటీ తెలిసినప్పటి నుంచి నేను డిఫరెంట్ యాంగిల్స్లో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. సో 10 డేస్ నుంచి ట్రై చేస్తున్నా కూడా ఇంటర్నెట్ సోర్స్ వీటన్నిటిలో కూడా ప్రాపర్గా కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉండేది డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏది దొరకలేదు. పైగా ఆపర్చునిటీని అక్కడ చూస్తే ఇంకా డిస్టర్బ్ చేసే విధంగా నాకు కరెక్ట్గా ఏది కూడా దొరకలేదు. సో నేనేమనుకున్నానంటే దీని మీద ఎక్కువ వర్కౌట్ చేసి ప్రాపర్గా ఎవరైనా ఈ ఆపర్చునిటీ గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానం చెప్పే విధంగా మనం ఉండాలనేసి కంప్లీట్గా 10 డేస్ నుంచి వర్కౌట్ చేసి ఈ ఆపర్చునిటీని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే, మీ చేతిలో మొబైల్ ఉంటే విత్ ప్రాపర్ ఇంటర్నెట్ ఉంటే 1/2 అవర్ టు 45 మినిట్స్ డైలీ మీరు స్పెండ్ చేయగలిగితే మంత్లీ ఈజీగా 72,000 సంపాదించుకోవచ్చు. అది మినిమం. ఖచ్చితంగా 72,000 సంపాదించుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ ఏమిటి అంటే, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఒక అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ఆ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్కి వరల్డ్ వైడ్ వాళ్ళకి కావాల్సిన అసోసియేట్స్ ఎంతమంది అంటే 3 మిలియన్ పీపుల్. 3 మిలియన్ అంటే 30 లక్షల మంది. 30 లక్షల జెన్యూన్ అసోసియేట్స్ కావాలి. జెన్యూన్ అంటే నిజాయితీ పరులని కాదు. జెన్యూన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ కంట్రీలో వాళ్ళు చూస్తున్నా ప్రాపర్ కంట్రీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో ప్రాపర్ ఐడెంటిఫైడ్ మెంబర్ అసోసియేట్స్ ఈ కంపెనీకి కావాలి. సో ఈ కంపెనీ నేమ్ ఏంటి అంటే జా లైఫ్ స్టైల్. ఇది లండన్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే, వన్స్ ఈ 3 మిలియన్ పీపుల్ ఎప్పుడైతే అయిపోయారో వెంటనే అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ ఇది లాంచ్ చేస్తుంది. ఆల్రెడీ చాలామంది అసోసియేట్స్గా దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నారు. దానిలో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు 12 లక్షల సంథింగ్ ఫిగరే పెండింగ్ ఉంది. సో ఈ అసోసియేటింగ్ ప్రోగ్రామ్కి టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. కానీ ఈ ఆపర్చునిటీ ఇప్పుడే చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా ఈ ఆపర్చునిటీ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యాడ్స్ అన్నది అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ యాప్ కానీ వాడి తాలూకా వెబ్సైట్ కానీ అందులో లాగిన్ అయ్యి డైలీ 50 to 60 యాడ్స్, ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. యాడ్స్ రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది. వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఒకరు ఎప్పుడైతే లాగిన్ అయ్యి యాడ్స్ చూస్తున్నారో డైలీ, వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందంటే ఇయర్లీ 1000 యూరోస్ అడ్వర్టైజింగ్ బోనస్గా ఇస్తుంది. 1000 యూరోస్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక రోజు 2.7 యూరోస్. ఎప్పుడైతే మీరు ఆ రోజు అడ్వర్టైజింగ్స్ మీరు కంప్లీట్ చేశారో మీకు 2.7 యూరోస్ వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 240 రూపాయలు. వన్స్ అది వచ్చిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అదే రోజు మళ్ళీ మేము యాడ్స్ చూస్తామంటే అవకాశం లేదు. ఒక రోజుకి 50 to 60 యాడ్స్ ఇంటూ 30 అంటే 240 ఇంటూ 30 డేస్ మీకు ఆల్మోస్ట్ 7,200 రూపీస్ వస్తుంది. సో 7,200 మంత్లీ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ అవకాశం మనకుంది. ఇప్పుడు ఇదే ఆపర్చునిటీ కంపెనీకి ఏం కావాలి? 30 lakhs అసోసియేట్స్ కావాలి. కానీ కంపెనీ ఆ 30 lakhs అసోసియేట్స్ని బయట ఎక్కడ కూడా వెతుక్కోలేదు. సో మనకు వచ్చే ఆపర్చునిటీని ఈవెన్ మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. సో షేర్ చేయడం వల్ల సేమ్ అదే యాప్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అదే యాడ్స్ వాళ్ళు చూస్తే సేమ్ వాళ్ళకి కూడా డైలీ 2.7 యూరోస్ వాళ్ళకి వస్తాయి. సో మరి మనం వాళ్ళని రిఫర్ చేసినందుకు మన బెనిఫిట్ ఏంటి? కంపెనీకి హెల్ప్ చేస్తున్నందుకు, ఆ 3 మిలియన్ పీపుల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నందుకు అంటే, మీరు యాడ్ చూస్తున్నందుకు 2.7 యూరోస్ ఎలా వస్తుందో, మీ ఫ్రెండ్ చూసినా కూడాను వాడికి 2.7 యూరోస్ రావడంతో పాటు వాడి మీద మీకు కూడా 2.7 యూరోస్ వస్తుంది. అంటే మీకేమవుతుంది? మీకు డబుల్ అవుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే, మీరు ఎటువంటి లిమిట్ లేకుండా
ఎంతమందికైనా కూడాను అసోసియేట్స్గా మీరు జాయిన్ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీని షేర్ చేసి ఎంతమంది మీరు అసోసియేట్స్గా జాయిన్ చేసినా, ఎంతమంది వాళ్ళు ఈ యాడ్స్ తాలూకా టాస్క్ తీసుకొని యాడ్స్ కంప్లీట్ చేసుకుంటున్నా కూడాను ఒక్కొక్కరి మీద మీకు 2.7 యూరోస్ పెర్ డే వస్తుంది. వాళ్ళకి 1000 యూరోస్ ఎలా వస్తుందో పెర్ ఇయర్, మీకు 1000 యూరోస్ పెర్ ఇయర్ ఎలా వస్తుందో వాళ్ళ మీద కూడా మీకు 1000 యూరోస్ పెర్ ఇయర్ వస్తుంది. అది అన్లిమిటెడ్. మీరు ఎంతమందికైనా రిఫర్ చేసుకోండి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లియర్ పాయింట్, మనం మన ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకున్నాము, అసోసియేట్స్గా జాయిన్ చేసాము, వాళ్ళ యాడ్స్ చూస్తున్నందుకు మనకు డబ్బులు వస్తుంది. నెక్స్ట్ మరి మన ఫ్రెండ్స్ కంపెనీ అసోసియేట్స్ క్లోజ్ చేసేంత వరకు మన ఫ్రెండ్స్ ఇంకెవరైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు రిఫర్ చేసిన దాని మీద మళ్ళీ మనకు వస్తుందా అంటే అది నెట్వర్క్ కాదు. ఇది ఏంటంటే క్లియర్గా మనం డైరెక్ట్గా ఎంతమందిని అయితే మనం రిఫర్ చేసామో వాళ్ళ మీదే మనకి బోనస్, ఎవరేజింగ్ బోనస్ అనేది వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన దాని మీద వాళ్ళకి వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీకు మంత్లీ మీ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మంత్లీ మీకు 7,200 రూపాయలు వస్తుంది. మీరు ఒక 10 మందికి మీ ఫ్రెండ్స్కి ఇదే ఆపర్చునిటీని షేర్ చేసి చెప్తే వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద మీకు 7,200 అంటే మీకు ఇంచుమించు మంత్లీ 7,200 ఇంటూ 10. ఓకే, సో అది మీ ఫిగర్. నెక్స్ట్ దానికి లిమిట్ లేదు. సో లిమిట్ లేకుండా ఏమవుతుంది అంటే మీరు ఇప్పుడు 7,200 ఇంటూ 10 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు 20 మెంబర్స్ని మీరు రిఫర్ చేసుకున్నారనుకోండి, అంటే 7,200 ఇంటూ 20 అంటే అలాగ మీకు ఆల్మోస్ట్ ఒక 8,70,000 వరకు కూడాను పెర్ యానం ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు మనం గాలిలో ఇలాగా చెబుతూ ఉంటే ఈ మల్టిప్లికేషన్స్ ఎంతైనా అవుతుంది, కానీ ఇది రియల్. ఎందుకంటే కంపెనీ లిమిట్ లేదు. మీరు ఎంతవరకు చేసుకుంటారో, ఎంతమందిని అసోసియేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళందరి మీద మీకు ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే కంపెనీకి అసోసియేట్స్ కావాలి. అయితే ఈ అమౌంట్ ఎలా ఇస్తారు అంటే జనరల్గా ఎందుకు ఇస్తారంటే ఈవెన్ మా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడాను రెసిషన్ టైం అవి కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ మంచి భూమిలో ఉండేటప్పుడు కూడాను కంపెనీస్లో హెచ్ఆర్స్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవుతారు. ఈ ఎంప్లాయీస్ ఏంటంటే ఎవరికైనా రిఫర్ చేసి కంపెనీకి ఎంప్లాయీస్గా ఇస్తే ఎంప్లాయీ రిఫరల్ బోనస్ అనేసి చాలా ఎక్కువ కంపెనీస్ ఇస్తాయి. ఈ ఎంప్లాయీ రిఫరల్ ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు, వీళ్ళందరూ కూడాను కొన్నిసార్లు వాళ్ళ శాలరీస్ కంటే ఎంప్లాయీ రిఫరల్ బోనస్ని ఎక్కువ తీసుకొని ఈవెన్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రిఫరల్ బోనస్ కోసమే కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్గా వేరే కంపెనీ నుంచి పీపుల్ని రిఫర్ చేసి కంపెనీలోకి జాయిన్ చేయడం అటువంటి కూడా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఈ రిఫరల్స్ అలా ఉంటాయి. సో ఆపర్చునిటీ ఉండేటప్పుడు సో ఖచ్చితంగా కంపెనీకి ఆపర్చునిటీ ఉంది, మెంబర్స్ కావాలనుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఎంతమందినైనా తీసుకుంటారు. సో ఇది ఆపర్చునిటీ. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనకి మంత్లీ 7,200 పెర్ యానం 8,50,000 మినిమం 10 మెంబర్స్కి చేస్తే మనకు వచ్చే అమౌంట్. సో 20 మెంబర్స్ని చేసేటప్పుడు 8,50,000 ఇంటూ 2 అంటే ఆల్మోస్ట్ 16 lakhs అబోవ్ మనకి 1 yearకి ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే కంపెనీ ఏమవుతుంది, కంపెనీకి జెన్యూన్ అసోసియేట్స్ కావాలి. జెన్యూన్ అసోసియేట్స్ అంటే జెన్యూన్ అసోసియేట్ అని వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ కంపెనీ ఒక థర్డ్ పార్టీ అప్రూవల్ కంపెనీతో టైఅప్ అయింది. సో ఎవరైతే అసోసియేట్గా ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటాడో వాడు ఖచ్చితంగా ఆ అప్రూవల్ కంపెనీలో కేవైసీ క్లియర్ చేసుకోవాలి. కేవైసీ క్లియర్ చేసుకోవడం అంటే కంపెనీ యాక్చువల్గా ఇదంతా కూడాను ఏ అమౌంట్ లేకుండా కూడా ఇది కంప్లీట్గా చేయొచ్చు. కానీ ఇక్కడ కేవైసీకి ఒక కంపెనీ ఆ కేవైసీ క్లియరెన్స్కి ఎంత అడుగుతుందంటే 10 euros అడుగుతుంది. 10 euros అంటే ఆల్మోస్ట్ 930 రూపీస్ 920 రూపీస్ అలా ఉంటుంది. సో ఎక్స్చేంజ్ వాల్యూస్తో ప్రతి ఒక్కరు కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవడం అంటే ఒక అసోసియేట్కి కేవైసీ క్లియరెన్స్కి ఆ కంపెనీ ఛార్జ్ చేసే అమౌంట్ అనమాట అది. సో ఈ కంపెనీ అనేది మన లైఫ్ స్టైల్ అనేది ఇవన్నీ కూడా ఈవెన్ ఫ్రీగా కూడా చేయొచ్చు, అసలు కేవైసీ కూడా వెరిఫికేషన్ లేకుండా. కానీ లండన్ లా ప్రకారం అసోసియేట్స్ అన్నిటికీ కూడా కేవైసీ వెరిఫికేషన్ ఉండాలన్నమాట.
సో ఈ కేవైసీ వెరిఫికేషన్ మస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థర్డ్ పార్టీ టీమ్తో వాళ్ళు కేవైసీ క్లియర్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఏంటంటే 9-10 రూపీస్, 920 రూపీస్ మనకి ఇయర్లీ ఎంత వస్తుంది? 8,50,000 మినిమం వస్తుంది దీంతో వర్క్ చేసుకుంటే. కానీ ఇక్కడ కంపెనీ యాక్చువల్గా ఏమిటంటే ఇనీషియల్గా ఈ కేవైసీ క్లియరెన్స్కి €18 చేసేది. €18 ఇది ఛార్జ్ చేసేది. €80 ఛార్జ్ చేసేటప్పుడు అసోసియేట్స్ €18 అంటే డెవలప్డ్ కంట్రీస్లో అది యాక్చువల్గా పెద్ద అమౌంట్ కాదు. కానీ మన కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్మెంట్ కంట్రీస్లో ఆ అమౌంట్ ఈవెన్ ₹1,000 అయినా కొంచెం ఎక్కువ అమౌంట్. సో ఏం చేసిందంటే కంపెనీ థర్డ్ పార్టీ ఏజెన్సీతో మాట్లాడి €18 నుంచి €10కి కేవైసీ క్లియరెన్స్కి తీసుకొచ్చింది. ఈ రిమైనింగ్ €80 కూడా ఏం చేస్తుందంటే వన్స్ మనం అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తున్న తర్వాత అడ్వర్టైజ్మెంట్ బోనస్ మనకు వచ్చేటప్పుడు వచ్చిన అమౌంట్లో ఫస్ట్ €80 అనేది మళ్ళీ కట్ చేసుకుంటుంది. సో అలాగే €18 అనేది ఇది కవర్ చేసుకుంటుంది. వన్స్ ఇదంతా క్లియర్ అయ్యి ఈ అమౌంట్ అన్నీ వచ్చాక ఈ మెంబర్స్ అంతా నిండాక అడ్వర్టైజింగ్ బోనస్ అనేది ఈ కంపెనీ స్టార్ట్ చేస్తుంది. ఈ కంపెనీ కేవైసీ పాలసీస్తో పాటు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ బెనిఫిట్ చూడండి, అద్భుతమైన ఆఫర్. ఈ కంపెనీ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ఆ నెంబర్ ఫిల్ అయ్యేంత వరకు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. వరల్డ్లో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీరు అసోసియేట్గా ఏ కంట్రీలో ఉన్నవాడినైనా కూడా మీరు అసోసియేట్గా జాయిన్ చేసుకునే అంతగా మొత్తం సెటప్ అంతా చేసింది. ఆల్ పేమెంట్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ మొత్తం సిస్టమ్ అంటే నేనంతా మీకు చూపిస్తాను. A to Z అంతా క్లియర్ చేసింది. స్టిల్ ఏంటంటే కొంత పెండింగ్ ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? ఎంత వేరం అసోసియేట్స్ ఫిల్ అయితే అంత వేరం ఈ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అందరికీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం యాక్చువల్గా కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా నెక్స్ట్ చేంజ్ అవ్వడం కోసం ఆల్రెడీ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేస్తుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనేటప్పటికీ ఎంతమంది అయితే షేర్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరి డీటెయిల్స్ కూడా అందులో పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు కంపెనీలో మీ నేము మీరు డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ రిజిస్టర్ అయ్యారో, మీరు ఈవెన్ €10 కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అయ్యారో మీకు €50 వర్త్ కంపెనీ షేర్స్ మీకు అలొకేట్ చేస్తుంది. €50 వర్త్ అంటే ఆ రోజు ఆ కరెన్సీ ప్రకారం యూరో ఎంత మార్కెట్ ఉంది, వాళ్ళ షేర్ ఎంత మార్కెట్ ఉంది, దాని ప్రకారం మీకు €50 మీకు అలొకేట్ చేస్తుంది. వన్స్ మీరు కేవైసీ క్లియర్ చేసిన తర్వాత ఇంకో €200 వర్త్ షేర్స్ మళ్ళీ మీకు అలొకేట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా మీకు €250 షేర్స్ మీకు కంపెనీ అలొకేట్ చేస్తుంది. సో మనం కట్టేది ఎంత? €10. అది కేవైసీ వెరిఫికేషన్ కోసం మనం కడతాం. మన కంపెనీ ఇచ్చేది €250 వర్త్ షేర్స్. షేర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా షేర్ మార్కెట్లో ఉంటే తెలుస్తుంది. ఏదైనా కంపెనీ ఇనీషియల్ స్టేజ్లో షేర్స్ కానీ ఉండి వన్స్ కంపెనీ బాగా రన్ అవుతుంది, సక్సెస్గా రన్ అవుతుంది అంటే కంపెనీ షేర్స్ పెరిగేటప్పుడు, షేర్ వాల్యూ పెరిగేటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ఎక్స్చేంజ్లో అమ్ముకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఈ కంపెనీ కూడా ఎప్పుడైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయింది, యూకే ఎక్స్చేంజ్లో యాడ్ అయింది, వన్స్ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే ఈ అసోసియేట్స్ తాలూకా షేర్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో పెట్టుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు, స్టిల్ షేర్స్ వాళ్ళు దాచుకోవచ్చు. ఇప్పుడు మీకు €250 షేర్స్ వర్త్ షేర్స్ మీకు కంపెనీ అలాట్ చేసింది. ఇంకో ఆఫర్ ఏంటి అంటే మీరు అసోసియేట్స్ని కంపెనీకి పరిచయం చేస్తున్నారు. మీరు ఎంతమంది అయితే అసోసియేట్స్ని పరిచయం చేస్తున్నారో ఒక్కొక్క అసోసియేట్ మీద అగైన్ మీకు €200 వర్త్ షేర్స్ మీకు అలొకేట్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు 10 మందికి మీరు రిఫర్ చేసి కంపెనీకి అసోసియేట్గా మీరు రిఫర్ చేసినందుకు మీకు €2000 వర్త్ షేర్స్ మీకు మీ వ్యాలెట్లో వస్తాయి. సో ఇప్పుడు చూడండి, మీకు €250 మీరు రిఫర్ చేసినందుకు ఒక్కొక్కరి మీద €200
నెక్స్ట్ అలా ఎంతమంది చేస్తే అంతమంది మీద ఇంటూ €200. వీటన్నిటితో పాటు ఇనీషియల్గా నెక్స్ట్ మనం పెట్టేది యాక్చువల్గా జాయిన్ అవుతుంది మనం అడ్వర్టైజింగ్ బోనస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం కోసం. సో ఆ అమౌంట్ ఆల్మోస్ట్ ఇయర్లీ మనం 8,50,000 అని చెప్పాం. ఇక్కడ ఆల్మోస్ట్ షేర్ వాల్యూ మార్కెట్ రేట్ ఏ రేంజ్కి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. మనం కట్టేది ఎంత €10, అది కూడా కేవైసీ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ నాకు బాగా నచ్చింది, నేను నా ఎంక్వైరీ చేసుకుంది ఏంటి అంటే, మనం €10 కడుతున్నాం. €10 కేవైసీ వెరిఫికేషన్ కోసం కడుతున్నా, ఇంక ఏ పర్పస్లో కడుతున్నా కూడా మనం చేయాల్సిన ఎంక్వైరీస్ ఏం చేయాలి, నేనేం చేశాను, నేను నా లెవెల్లో నా సబ్జెక్ట్ నాకున్న స్కిల్స్ ప్రకారం నేను ఏ ఎంక్వైరీస్ చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇండియన్ గవర్నమెంట్, అది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అంటే ఎనీ కంపెనీ కూడా ఇందులో రిజిస్టర్ అయ్యి, సో అలాగే సేమ్ లండన్ కంపెనీస్ కూడా సో ఇలాగే సో government.uk. సో ఇక్కడ ఏ కంపెనీ కూడా ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ కంపెనీ నేమ్. ఫైండ్ కంపెనీ నేమ్లో జా లైఫ్ స్టైల్ని సెట్ చేస్తే ఫస్ట్ వచ్చే కంపెనీ. సో ఈ కంపెనీ తాలూకా అడ్రస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫిల్లింగ్ హిస్టరీ అంటే సో కంపెనీ ఆల్రెడీ ఈ పీడిఎఫ్స్ మీరు చూస్తే కంప్లీట్ డీటెయిల్స్, కంపెనీ ఎప్పుడైనా అడ్రస్ చేంజ్ చేసినా, నేమ్ చేంజ్ చేసినా, వాళ్ళు తీసుకున్న ప్రతి యాక్షన్ కూడాను ఇందులో డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పీపుల్ అంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది. సో ఇది ఎక్కడ మనం చూడవచ్చు అంటే ఇది బయట, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది కంపెనీ తాలూకా వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఈ లాస్ట్లో చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ అదే పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రెండు చూడండి సేమ్. సో కంపెనీ ఎగ్జిస్టెడ్. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నేను చేసింది ఏమిటి అంటే, ఇప్పుడు కంపెనీ వెబ్సైట్కి వెళ్ళండి. కంపెనీ వెబ్సైట్లో అబౌట్ అజ్లో ద టీంలో హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ 50 years, మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఈయనకంతా ఉంది బిజినెస్లో, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్లు చేశాడు. సో ఇక్కడ ఈయన నేమ్తో మనం సెట్ చేస్తే ఇది ఈయన లింక్డ్ఇన్ అకౌంట్. మనం వెరిఫై చేస్తే చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఎన్నో ఇయర్స్ నుంచి చాలా బిజినెస్ సక్సెస్ చేశాడు. ఆల్మోస్ట్ 2006 నుంచి ఈయన లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అప్డేట్ చేసి ఉన్నాడు. సో ఇది నెక్స్ట్ మనకి థర్డ్ పార్టీ సైట్. ఎవరికైతే మనం కేవైసీ వెరిఫికేషన్స్ కోసం ఇస్తున్నాం, ఇది థర్డ్ పార్టీ సైట్. ఓకే, నాటిక్ అప్రూవల్. నెక్స్ట్ కంపెనీ వెబ్సైట్, ఇది కంపెనీ వెబ్సైట్ జా లైఫ్ స్టైల్. నెక్స్ట్ కంపెనీ మనకి దగ్గరలో లేదు, బట్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా దేనికి వచ్చినా కూడా రెగ్యులర్గా కంపెనీ సపోర్ట్ టీంతో మనం కమ్యూనికేట్ కావాలి. నేను రెగ్యులర్గా సపోర్ట్ టీంతో మాట్లాడుతుంటే సపోర్ట్ టీం చాలా బాగుంది, ఇమ్మీడియట్గా రెస్పాండ్ వస్తుంది. ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. కంపెనీ ఆల్రెడీ వెబ్సైట్ అంతా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది, మెయింటెనెన్స్ వర్క్స్ అంతే బాగా చేస్తుంది, సపోర్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పేమెంట్ గేట్వేస్. మనం చెప్పాం ఏ కంట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడాను, ఎవరినైనా కూడాను మీరు మీ కింద అసోసియేట్గా మీరు జాయిన్ చేయొచ్చు అన్నప్పుడు ఏ కంట్రీలో ఉంటే అక్కడ పేమెంట్ గేట్వే కేవైసీ క్లియర్ అవ్వాలి కదా. సో వీడు ఏం చేశారంటే అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్ని పేమెంట్ గేట్వేస్ కూడా వీడు ఓపెన్ చేశాడు. సో పేమెంట్ గేట్వే కూడా ఈ నాటిక్ అప్రూవల్ తాలూకా పేమెంట్ గేట్వేనే యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ రిఫరల్ లింక్. మీరు మీ కంపెనీలో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ లింక్ వస్తుంది. జస్ట్ ఈ రిఫరల్ లింక్ని మీరు కాపీ చేసి మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ పంపిస్తే సో జస్ట్ ఏంటంటే వాళ్ళ అసోసియేట్గా జస్ట్ జాయిన్ అవ్వగలరు. నెక్స్ట్ చేస్తుందో చూడండి అంటిల్ మండే November 16th. సో 16th వరకు ఈ $10 అనేది వాడు ప్యాకేజ్గా పెట్టాడు.
యాక్చువల్గా ఏమవుతుందంటే చూడండి, బోత్ ద స్పాన్సర్ అండ్ ద పర్సన్ డూయింగ్ పీవీ విల్ గెట్ 200 వర్త్ ఆఫ్ ఫ్యూచర్ షేర్స్. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ 16th వాడు ఎందుకు పెట్టుకున్నాడంటే తర్వాత 10 euros అనేది పెరగొచ్చు, లేకపోతే ఇంకెటువంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్యూచర్ షేర్స్ అన్న వాల్యూస్ కూడా తగ్గొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇది 16th డేట్. మొదట్లో నేను చెప్పాను కదా, ఈ ఆపర్చునిటీ ఇప్పుడే మనం తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటి అంటే ఇవి చూడండి, సెప్టెంబర్ 24th, 25th, 26th, 27th ఆ డేట్స్లో ఎవరైతే అసోసియేట్స్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి 500 euros వర్త్ షేర్స్ ఇచ్చాడు. తర్వాత 450, తర్వాత 400. సో ఇనీషియల్గా వచ్చే వాళ్ళకి ఏ కంపెనీ అయినా ఆటోమేటిక్గా బెనిఫిట్స్ ఇలానే ఉంటాయి. ఎందుకంటే కంపెనీ ఇప్పుడు కూడా తక్కువ మెంబర్స్తో వాళ్ళే ప్రమోట్ చేసిన తర్వాత డెవలప్ అవ్వాలి కాబట్టి ఇనీషియల్ ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయి. సో ఇప్పుడు 200 euros ఇస్తున్నాడు. సో కొన్నాళ్ళకి ఆ 200 euros కూడా ఉండకపోవచ్చు. కనుక అసోసియేట్ అవ్వాలి అంటే ఇదే బెస్ట్ టైం. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా మీరు అసోసియేషన్ తాలూకా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చూసారు కదా, నేను చేయాల్సిన ఎంక్వైరీస్ నేను చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మీ టర్న్. మీరు చేయాల్సిన ఎంక్వైరీస్ మీరు చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఇప్పటి వరకు నేను కవర్ చేసింది కేవలం అడ్వర్టైజింగ్ బోనస్ మాత్రమే. ఇందులో అదర్ బోనసెస్ కూడా ఉన్నాయి, కానీ ఈ లెవెల్లో ఈ టైంలో అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజింగ్ బోనస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి నిజంగా అమౌంట్ కానీ మనం అచీవ్ చేయగలిగితే చాలా గ్రేట్ ఫీలింగ్. అది మంచి అచీవ్మెంట్. కనుక అడ్వర్టైజింగ్ బోనస్ ఆ టైం వచ్చేటప్పుడు దాని నెక్స్ట్ వీడియోస్, దీని కనెక్టింగ్ వీడియోస్, ఎందుకంటే దీనికి టెక్నికల్ సపోర్ట్ కూడా చాలా ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా నాకు క్వశ్చన్స్ వస్తాయి మీ దగ్గర నుంచి. సో దాని అడిగి నేను రెడీగా ఉన్నాను. నా మొబైల్ నెంబర్ షేర్ చేస్తాను, నాకు క్వశ్చన్స్ ఇవ్వండి. నా రిఫరల్ లింక్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఎవరైతే అసోసియేట్గా చేరాలనుకుంటున్నారో అసోసియేట్గా అందులో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ నాకు రైట్ చేస్తే మరికొన్ని వీడియోస్ దీని గురించి తీసి ఎక్కువ మందికి అవకాశం ఉపయోగపడేలా చేయొచ్చు. ఈ నెక్స్ట్ వీడియోస్ ఖచ్చితంగా దీనికి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నోటిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ అసోసియేట్ అయినా కూడాను మీకు కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీరు రేపొద్దు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. సో దాని తాలూకు రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడాను నేను ఇందులో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.